దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటండి. ఎంతో ప్రేమించాడంట, తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి మన కొరకు, మనం చేసిన పాపముల కొరకు, మనం చేసిన దోషముల కొరకు ఆయన ఈ లోకంలో మన పాపం నిమిత్తము రక్తం కాచడం అనేది మనము చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ రోజున ప్రతి మనిషి విడుదల పొందాలంటే, ప్రతి వ్యక్తి రక్షణ పొందాలంటే, ప్రతి వ్యక్తి మనము నిత్య జీవం వెళ్ళాలంటే గనక నజరేయుడైన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడితేనే మనము నిత్యరాజ్యం అనేది మనం వెళ్ళగలుగుతామండి. ఎందుకంటే ఆయనే మార్గము, సత్యము, జీవము. ఆయన ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యం వెళ్ళడని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎందుకంటే మనము ఈ యొక్క శరీరధారంగా ఈ లోకంలో జీవిస్తున్నాం, మరి ఆత్మ అనేది తాను దయచేయు దేవుని వద్దకు చేరునని మరి బైబిల్ చెప్తుందండి. కాబట్టి ఆలోచించండి, ఈ రోజున ప్రతి మనిషి కూడా ప్రతి దాని గురించి ఆలోచిస్తున్నాడు. ప్రతి దాని గురించి ఈ రోజున ప్రతి వ్యక్తి ఆలోచిస్తున్నాడు, కానీ తను చనిపోయిన తర్వాత ఒక ఏంటంటే మార్గం ఉందని ఈ రోజున ఏ వ్యక్తి ఆలోచించడం లేదు. చూడండి, ఈ రోజున ప్రతి దానికి ఒక గ్యారంటీ ఉంది. మనం కట్టుకున్న బట్టలకి గ్యారంటీ ఉన్నాయి, మనం ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లకి ఏంటి, ఏసీలకి ఏంటి, ప్రతి దానికి మరి గ్యారంటీలు, వారంటీలు ఉన్నాయి, కానీ మన జీవితానికి మాత్రము గ్యారంటీ అనేది లేదండి. ఎందుకంటే మనము ఏంటంటే నీటి బుడగ వంటి వాళ్ళము, మనము ఆవిరి వంటి వాళ్ళమని ప్రతి గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ రోజున మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ప్రతి మనుషులు కూడా తాను సృజించిన సృష్టికర్తపై ఆలోచించాలి. ఈ రోజున ప్రతి దాని గురించి మనం ఆలోచిస్తున్నాము, మరి మనం సృజించినటువంటి మరి ఆ యొక్క నిత్యమైన మార్గం ఏంటి, మరి అనిత్యమైన జీవం ఏంటి అనేది ప్రతి మనిషి ఆలోచించవలసిన విషయం ఉందండి. యేసుక్రీస్తు ఈ రోజున ఒక గ్రామానికి లేకపోతే ఒక దేశానికి దేవుడు కాదండి. ఈ రోజున ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజున పిలువబడుతున్నటువంటి గొప్ప దేవుడుగా మన దేవుడు పిలువబడుతున్నాడండి. ఆయనలో ప్రేమ ఉన్నది, ఆయనలో దీర్ఘశాంతం ఉన్నది, ఆయనలో ప్రతి వ్యక్తిని ఆయన ప్రేమిస్తున్నాడండి. ఆయనకి ఏ యొక్క భేదాలు లేవు, ఏ మత భేదాలు లేవు, ఏ కుల మత భేదాలు లేవు, కానీ అందరూ ఒక్కరే. ఆయన ఏంటంటే అందరికీ ప్రభువు అని వాక్యాలు సెలవిస్తున్నాయి. ఆయన ఒక వ్యక్తికి, ఒక రంగుకి, ఒక ఏంటంటే మతానికి కానీ సంబంధించినటువంటి దేవుడు కాదు. ఆయన ఏంటంటే అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు అని వాక్యాలు సెలవిస్తున్నాయి. ఈ రోజున మనం అంగీకరిద్దాం ఆయన్ని, ఆయన మన హృదయాల్లో చేర్చుకుందాం. ఎందుకంటే మన సత్యాన్ని గ్రహించాలి. మనం ఎటు వెళ్తున్నాం, మన మార్గాలు ఎటు వెళ్తున్నాయి, మన ఈ యొక్క హృదయ ఆలోచనలు ఎటు వెళ్తున్నాయో ఆలోచించాలి. ఈ రోజున మనిషి ఎప్పుడు ఏంటని చనిపోతున్నారో తెలియని దినాల్లో మనం ఉన్నాము. మనిషి ఏంటంటే కొంతకాలం బ్రతుకుతారని దినాలు ఈ రోజున లేవు. ఎప్పుడు ఏ వ్యక్తి చనిపోతాడో తెలియదు. ఏంటంటే చాలా దినాలు ఈ రోజున అనేకమైన వారు చనిపోతున్నారు. వారు ఏ కారణం చేత చనిపోతున్నారో, ఏ రీతిగా చనిపోతున్నారో మనం చూస్తూ ఉంటున్నాం. వ్యాధుల ద్వారా, యాక్సిడెంట్ల ద్వారా చాలా వ్యక్తులు ఈ రోజున మనం కూడా ఏదో రోజున చనిపోతాం. అది ఈ రోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, తర్వాత రోజున అవ్వచ్చు. కానీ ఈ రోజున నువ్వు గుర్తించవలసిన ఏంటో తెలుసా, మనం చనిపోయిన తర్వాత ఒక మార్గం ఉంది. ఏంటంటే పురాతన మార్గంలో మీరు నిలిచి చూడండి, మేలైన దానిని మీరు కనుగొనండి. మార్గంలో నిలిచి చూడాలి మీరు, ఏ మార్గం మనం ఉంటున్నాం అనేది ఈ రోజున ప్రతి వ్యక్తి ఆలోచించవలసిన విషయం అండి. కాబట్టి ఆయన ఈ లోకానికి రావడం అనేది జరిగింది. యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి, మన కొరకు మరణించి, మన కొరకు మనం చేసిన పాపముల కొరకు, మనం చేసిన దోషముల కొరకు ఆయన రక్తాన్ని చిందించి ఆయన మన కొరకు చనిపోయి 3వ దినాన లేవడం అనేది జరిగిందండి. ఆయన మళ్ళీ రాబోతున్నారు మనం అందరినీ తీసుకువెళ్ళడానికి. ఆయన మనందరినీ ఆయన రాజ్యంలో ఏంటంటే ఆకలి తప్పిక లేని రాజ్యంలో, నీతి కలిగిన రాజ్యంలో, కన్నీరు లేని రాజ్యంలో మనమందరం కూడా ఉండడానికి ఆయన ఈ రోజున మనం తీసుకెళ్ళడానికి ఆయన రాబోతున్నారు. కాబట్టి ప్రియ ప్రజలారా ఆలోచించండి, మెయిన్ దానిని మీరు కనుగొనండి, మార్గం మీద ఆలోచించండి, మన యొక్క రక్షకుని మనం అంగీకరిద్దాం. కాబట్టి ఈ గ్రామం కొరకు, ఈ ప్రజలందరూ మనం చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. అయ్యా యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం నా తండ్రి. మరి యొక్క పాలకొల్లు ప్రాంతం అంతటిని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి వ్యాపారస్తుని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి వ్యాపారాన్ని దీవించండి.
వాళ్ళు చేసిన కష్టార్జితం దీవించండి. వారందరూ కూడా మరి సంపూర్ణ మారు మనసు రక్షణ మరి పొందుటకు మీరు సహాయం దయచేయండి. మీరే బలపరచండి అయ్యా, మీరే సహాయం దయచేయండి. ఈ గ్రామాన్ని మీ స్వాధీనపరచుకోండి, ఈ యొక్క ప్రజలను మీ స్వాధీనపరచుకొని మరి ఈ యొక్క గ్రామంలో ఒక సంపూర్ణమైన రక్షణ అయా దాని కృపను మీరు అనుగ్రహించండి, బలపరచండి. ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకోమని, ఎవరైతే ఈ యొక్క మైక్ సెట్ ద్వారా వింటున్నారో వారి హృదయాన్ని బలపరిచి వారందరినీ సొంత రక్షగా అంగీకరించే కృపను మీరు దయచేసి అయ్యా నీ నామన మహిమ తెచ్చుకోమని, నీ నామను తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్.